ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభములు. క్రీస్తు ప్రేమ జల్లులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం. సామాన్య కాలంలో 2వ ఆదివారం. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారితో చెప్పెను. యోహాను సువార్త 2వ అధ్యాయం 7వ వచనం. సోదరులారా, ఈరోజు కానాపల్లె వివాహ విందులో యేసు స్వామి నీటిని ద్రాక్షరసంగా మార్చిన సంఘటన గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఇది ప్రభు చేసిన మొదటి అద్భుతమట. ఆయన దేవుడిని చాటిన ప్రథమ సంఘటన అని యోహాన్ గారు తన సువార్తలో రాస్తున్నారు. ప్రభు చేసిన కార్యాలను మనం విశ్వాస నేత్రంతో వీక్షించగలిగితే ఆ కార్యాల్లో ఆయన మహిమను చూస్తాం. ఆయనే నిజ దేవుడు అని కనుగొంటాం. కపెర్నహూములో ప్రభు పక్షవాత రోగికి స్వస్థత ఇస్తూ నీ పడకనెత్తుకొని నీ ఇంటికి పొమ్మనగానే వాళ్ళు లేచి పడకనెత్తుకుని వెళ్ళిపోయాడట. అది చూచి ప్రజలు ఆశ్చర్యపోయారు. అంతేకాదు, ఇట్టివి మనం ఎన్నడూ చూడలేదు అని వాళ్ళు దేవుని స్తుతించారు అంటూ మార్కు సువార్త 2వ అధ్యాయం 11-12 వచనాల్లో మనం చదువుతాం. యేసుస్వామి చేసిన ప్రతి కార్యం దేవుని మహిమను చాటుతుంది. ఆయనే దేవుడని వెల్లడిస్తుంది. కాబట్టి ప్రభు కార్యాలను విశ్వాస నేత్రంతో చూడడం మనం అలవర్చుకోవాలి. ఇక మనం కానాపల్లికి వస్తే అది పెండ్లి సందర్భం, విందు సమయం. పెండ్లి గృహమంతా సందడి, సంబరం. అయితే ఆ వినోద సమయంలో అనుకోని ఒక అపశృతి. పెండ్లి విందులో ద్రాక్షరసం నిండుకుంది. ద్రాక్ష తోటలతో నిండిన దేశంలో ద్రాక్షరసం నిండుకోవడం చాలా ఆశ్చర్యమేనండి. మరింత విశేషం ఏంటంటే, కానాపల్లి చుట్టూ ద్రాక్ష తోటలు ఉంటాయి. అక్కడ ద్రాక్షరసం చాలా దొరుకుతుంది. అది మధురమైన ద్రాక్షరసానికి ప్రసిద్ధి కూడా. అటువంటి ఊరిలో ద్రాక్షరసం తక్కువ పడడం, అది కూడా పెండ్లి జరుగుతూ ఉండగా అయిపోవడం ఆశ్చర్యమే. అక్కడ పెండ్లిళ్ళు ఒక రోజుతో ముగివండి, దాదాపు 6 రోజులు సాగుతాయి. కాబట్టి ద్రాక్షరసాన్ని ఎక్కువగానే నిల్వ చేస్తారు. అయినా రసం అయిపోయింది. దాని ఆంతర్యం ఏంటి? దేవుని కుమారుని మహిమ ఆ రోజు లోకంలో వెల్లడి కావాల్సి ఉంది. అందుకే ద్రాక్షరసం నిండుకుంది. దేవుని కార్యాలు ఎంత విచిత్రమండి. ఇక ఆ సంఘటన గురించి అనేక రకాలుగా వ్యాఖ్యానించారు. ఆ పెళ్లిలో ద్రాక్షరసం అయిపోవడానికి కారణం యేసుక్రీస్తు ఆయన శిష్యులని ఒక భక్తుడు చమత్కరిస్తాడు. పెండ్లి ఇంటి వాళ్ళు తాము ఆహ్వానించిన వాళ్లను లెక్క కట్టుకుని ద్రాక్షరసాన్ని సమకూర్చుకుంటారట. కానీ ఆ రోజు ఏం జరిగింది? యేసుస్వామితో పాటు ఆయన శిష్యులు అనేక మంది వచ్చారు. ఎక్కువ కానాపల్లిలో ద్రాక్షరసం మధురంగా ఉండేటప్పటికి వాళ్ళు కాస్త ఎక్కువగా త్రాగేసి ఉంటారు. అందుకే ఆ రోజు ద్రాక్షరసం అయిపోయింది అని ఆ భక్తుడు చమత్కారంగా వ్యాఖ్యానిస్తాడు. ఏదేమైనా ఆ రోజు పెండ్లి విందులో ద్రాక్షరసం నిండుకుందండి. అయినా సోదరులారా, నిజమైన ద్రాక్షవల్లి యేసు అక్కడ ఉండగా గాబరా ఎందుకు, భయం ఎందుకు? శ్రేష్టమైన ద్రాక్షారసం అందరికీ పుష్కలంగా దొరికింది కూడా. కానాపల్లిలో పెండ్లి విందు సమయంలో యేసుస్వామి నీటిని ద్రాక్షారసంగా మార్చిన ఈ అద్భుత సంఘటనను యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి 11 వచనాల్లో చదువుతాము. వాటిలో 4 వాక్యాలను మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. మొదటి వాక్యం, వారికి ద్రాక్షరసము లేదు. యేసు తల్లి మరియా తన కుమారునితో పలికిన మొట్టమొదటి మాటలు ఇవ్వండి. విందు సమయంలో ద్రాక్షరసం తక్కువ కావడం గమనించిన మరియ తల్లి ఆ విషయాన్ని ప్రభువుకు చెప్పింది. పొరుగు వాళ్ల కష్టం తీర్చడం కోసం తన కొడుకుకు విజ్ఞాపన చేస్తూ చెప్పిన మాటలు ఆమె ప్రథమ పలుకులు. వాళ్లకు ద్రాక్షరసం లేకపోతే నాకేంటి, అది వాళ్ల సమస్య, వాళ్ళ బాధలు వాళ్ళని పండి అని ఆమె ఊరుకోలేదు. తన వంతు సాయం చేయడానికి ఆమె ముందుకొచ్చింది. మరో విషయం,
ఆ ఇంటి వాళ్ళు తమ సమస్యను ఆమెతో చెప్పుకున్నట్లు సువార్తలో వ్రాయబడలేదు. కానీ అక్కడ ఉన్న అసౌకర్యాన్ని గమనించిన ఆమె మౌనంగా ఉండలేకపోయింది. దేవుని బిడ్డలు పక్కవాళ్ళు బాధలు పడుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేరండి. వెంటనే స్పందిస్తారు, అడగకుండా సాయం చేస్తారు. అది దేవుని బిడ్డల మనస్తత్వం. మనం ఎలాంటి వాళ్ళమో పరిశీలించుకుందాం. ఇక్కడ ఒకటి గమనించండి, మరియ తల్లి ఆ విషయాన్ని తన కుమారుడు యేసుక్రీస్తుతో ఆందోళన చెంది చెప్పలేదండి. ఆమె ఆ విషయం ప్రభుతో చెప్పిన తీరు చూస్తే ఆమెలో కంగారు గాని గాబరా గాని లేదు. ఆయనకు సమాచారం అందిస్తున్నట్లుగా ఉంది, యథాలాపంగా ఉంది. తన కుమారుని మీద ఆమెకున్న విశ్వాసాన్ని ఆ మాటలు చాటుతున్నాయండి. ఆమె ఆయన దగ్గరికి వెళ్ళి వారికి ద్రాక్షరసం లేదు అని యథాలాపంగా చెప్పింది. ఆమె అలా అనడంలో ఆంతర్యం ఏంటో తెలుసా? అయ్యా యేసు, వాళ్ళకు ద్రాక్షరసం లేదు, కానీ నీ దగ్గర ఉంది కదా, కొంచెం వాళ్ళకి ఇవ్వు అన్న భావం ఆ మాటల్లో ఉంది. సోదరులారా, వారికి ద్రాక్షరసం లేదు అన్న మాటల్ని మన జీవితాలకి మనం ఎలా అన్వయించుకోవాలి? మన జీవితాల్లో ఏం తక్కువ పడిందో మనం పరిశీలించుకోవాలి. శాంతి, సమాధానం, ఆరోగ్యం తక్కువ పడ్డాయా? నీతి, నిజాయితీ, నమ్మదగినతనం తక్కువ పడ్డాయా? అణకువ, తగ్గింపుదనం, వినయం, విధేయత తక్కువ పడ్డాయా? మన జీవితాల్లో ఏమి తక్కువ పడిందో పరిశీలించుకోవాలండి. సోదరులారా, వారికి ద్రాక్షరసం లేదని చెప్పిన మరియ మనతో ఒక మాట చెప్తున్నారు. తన కుమారుడైన యేసుక్రీస్తుకు చోటు లేని లోకంలో అంతా వెలితే ఉంటుంది. తన కుమారునికి స్థానం ఇవ్వని హృదయంలో అంతా శూన్యమే ఉంటుంది. అయితే ఆయన్ని ఆశ్రయిస్తే మన కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇది ఆ తల్లి ఈరోజు మనతో చెప్తున్నది. అసలు విస్మయం గొలిపే విషయం ఏంటంటే, యేసుక్రీస్తు అక్కడే ఆ పెండ్లి గృహంలోనే ఉన్నారు, ఆ విందులో ఉన్నారు. అయినా అక్కడ ద్రాక్షరసం లోటు వచ్చింది. ఎందుకో తెలుసా? ఆ ఇంటి వాళ్ళు, ఆ చుట్టూ ఉన్నవాళ్ళు, ఈ లోకము యేసును ఇంకా మెస్సియాగా గుర్తించలేదండి. అందుకే ఆ లోటు. చూడండి, మనం నది ప్రక్కనే గంటల తరబడి కూర్చోవచ్చు, కానీ ఆ నీటిని త్రాగినప్పుడే మన దాహం తీరుతుంది. అలాగే మనం యేసుక్రీస్తు దాపునే ఉండవచ్చు, కానీ ఆయన్ని ఆశ్రయించకపోతే మన కష్టాలు తొలగు. యేసు దేవుడు పంపిన మెస్సయ్యాని అంగీకరిస్తేనే మనకు విమోచన కలుగుతుంది. ఇక చూడండి, నేను నిజమైన ద్రాక్షవల్లిని అని ప్రభువు అన్నారు. యోహాను సువార్త 15:1 అంటే మధురమైన ద్రాక్షరసాన్ని, నిత్య జీవమిచ్చే నిజమైన ద్రాక్షరసాన్ని ఇవ్వగలిగింది ఆయనే. అది గుర్తిస్తే మనకు సమృద్ధి. ఆయన రుధిర రసాన్ని పానం చేస్తే మనకు నిత్య జీవం. మర్చిపోకండి సోదరులారా, యేసుక్రీస్తు లేని ఈ లోకంలో ద్రాక్షరసం తక్కువ పడుతుందండి. యేసుక్రీస్తు లేని మన గృహాల్లో శాంతి, సమాధానం లోపిస్తాయి. యేసుక్రీస్తు లేని మన జీవితాల్లో ఆనందము, సంతోషం కొరవడుతుంది. యేసుక్రీస్తు లేని హృదయాలలో పాప క్షమాపణ ఉండదు, రక్షణ ఉండదు. కాబట్టి మనం క్రీస్తుని ఆశ్రయించాలి. ఆయనకు చెప్పుకోవాలి, అయ్యా నా జీవితంలో ఇది లోపించింది అని. ప్రభువు దానిని సమకూర్చి పెడతారు, మనను సంతృప్తిపరుస్తారు. ఇక ఈరోజు మనం ధ్యానం చేసుకునే రెండో వాక్యం, స్త్రీ అది నాకేమి నీకేమి. ఇవి ప్రభు తన తల్లితో అన్న మాటలు, స్వయంగా తన తల్లితో చెప్తున్న మాటలు. స్త్రీ అది నాకేమి నీకేమి. అయ్యా వాళ్ళకు ద్రాక్షరసం లేదు, నువ్వే వాళ్లకు కొంచెం ద్రాక్షరసం ఇవ్వు అని ఆమె కొడుకుతో అంటూ ఉంటే, ఆయన తల్లితో స్త్రీ అది నాకెందుకు నీకెందుకు అంటున్నారు. ఈ మాటలు విన్నప్పుడు ఆమె ఆయన మీద అన్ని ఆశలు పెట్టుకుని వస్తే ఆయన ఆమెను తిరస్కరిస్తున్నారు. అంతేకాకుండా తన తల్లిని పట్టుకుని స్త్రీ అని పిలుస్తూ ఉన్నారు. ఇదేం బాగుంది అని సాధారణంగా అందరూ అనుకుంటారు. చాలామంది దీని గురించి వ్యాఖ్యానించి బోధిస్తున్నారు కూడా. ఒక కొడుకు తన తల్లిని పట్టుకుని అమ్మాయి అని పిలిస్తే ఎంత అవమానకరమో మనకు తెలుసు. మరి ప్రభువు
తన తల్లిని స్త్రీ, అమ్మాయి అని పిలవడం ద్వారా ఆమెను కించపరిచారని మనం అనుకోవాలా? కాదండి, కానే కాదు. మరి దీని అంతరార్థం ఏంటి? ఎందుకు ప్రభు ఆమెను స్త్రీ అని సంబోధించారు? ఆయన తన తల్లిని స్త్రీ అని సంబోధించడం ఆమె ఘనతను హెచ్చించడానికే గాని ఆమెను అవమానపరచడానికి కాదండి. బైబిల్ జ్ఞానం ఉన్న వాళ్ళకి ఇది ఇట్టే తెలిసిపోతుంది. ఆ సంబోధన వెనుక ఉన్న ఆంతర్యం తెలిస్తే ఆయన తన కన్న తల్లికి ఇచ్చిన గొప్ప సత్కారము ఏంటో మనం గ్రహిస్తాం. యేసుస్వామి తన తల్లిని స్త్రీ అని సంబోధించడంలో ఉన్న ఆంతర్యం ఏంటో చూద్దాం. ఏదైనా వనంలో ఆదాము ఏవా పాపం చేసి శాపానికి గురైనప్పుడు దేవుడు ఏం చేస్తారో గుర్తుందా? వాళ్లను విమోచించడానికి ఒక రక్షకుని పంపిస్తానని, అతడు సాతాను తలను చితుకొడతాడని దేవుడు వాళ్లకు వాగ్దానం చేశారు. ఆ విమోచకునికి జన్మనిచ్చే స్త్రీని గురించి దేవుని పలికిన మాటలను ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారండి. దేవుడు ఆ సర్పాన్ని శపిస్తూ, నీకును స్త్రీకిని, నీ సంతతికిని ఆమె సంతతికిని తీరని వైరము కలుగును, ఆమె సంతతి వారు నీ తల చితుక కొట్టుదురు, నీవేమో వారి మడమలు కరుతు అని దేవుడు ఆనాడు పలికారు. ఆదికాండం 3:15. ఇక సాతాను తలను చితుకొగొట్టే సుతుడును తానేనని, తనకు జన్మనిచ్చిన ఆ స్త్రీ తన తల్లి అయిన కన్యమరియనని ప్రభు అక్కడ లోకానికి గుర్తు చేస్తున్నారండి, ప్రకటిస్తున్నారండి. దాన్ని లోకానికి చాటడానికే ఆయన తన తల్లిని స్త్రీ అని సంబోధించారు, అంతేగాని ఆమెను అవమానించడానికి కాదు. ఇక ఈ సంగతిని అపోస్తులుడైన పౌలు ఎంతో అద్భుతంగా చెప్పాడండి. కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను అని. గలతీయులకు రాసిన లేఖ 4:4. దేవుడు పంపగా వచ్చిన ఆయన అద్వితీయ కుమారుడు ఒక స్త్రీ నుండి పుట్టాడు, స్త్రీ నుండి జన్మించాడు. ఆ స్త్రీ కన్యమరియ. దేవుడు మొదటి ఆదామును మట్టి నుండి చేసినట్లు రెండవ ఆదామైన క్రీస్తును మట్టి నుండి రూపొందించలేదండి, ఆయనను ఒక స్త్రీ గర్భంలో రూపొందించాడు. ఇది పౌలు మహర్షి మాటల అంతరార్థం. ఇక ఆ స్త్రీ తన తల్లేనని, ఆమె ఒక అసాధారణమైన వ్యక్తి అని చెప్పడానికే ప్రభు ఆమెను స్త్రీ అని సంబోధించారు. ఆమెను అలా పిలవడంలో మరో ఉద్దేశం కూడా ఉందండి. ఆమెకు ప్రభువు చెప్తున్నారు, అమ్మా, నీవు కేవలం నాకు మాత్రమే తల్లివి కాదు, ఈ లోకమంతటికి తల్లివి అని చెప్తున్నారు. మానవుల రక్షకునికి జన్మనిచ్చిన స్త్రీ మానవులందరికీ తల్లేనండి. ఇక ఆ సత్యాన్ని తరతరాలకు స్థిరీకరిస్తూ తాను శిలువలో వేలాడుతున్న సమయంలో మరొక్కసారి యేసుస్వామి ఏం చేశారు? స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అంటూ తన తల్లిని సంబోధించాడు. ఆమెను తన శిష్యునికి తల్లిగా ఇచ్చారు. యోహాను సువార్త 19:26. సోదరులారా, మన శిరస్సు అయిన క్రీస్తును కనిన తల్లి మనకు కూడా తల్లే. కాబట్టి యోహాను, ప్రభు శిష్యుడైన యోహాను ఆమెను ఆ రోజు నుండి తన ఇంటికి తీసుకొని వెళ్ళారట. అట్లాగే మనం కూడా యేసు తల్లిని మన ఇండ్లకు తీసుకుని వెళ్ళాలి, మన గృహాల్లో ప్రతిష్ఠించుకోవాలి. ఇక మనం ధ్యానం చేసుకునే 3వ వాక్యం, ఆయన చెప్పినట్లు చేయుడు. ఇవి యేసు తల్లి విందుశాలలో ఉన్న సేవకులతో చెప్పిన మాటలు. సోదరులారా, ఆ రోజు అక్కడ సేవకులతో చెప్పిన ఆ మాటలు మరి తల్లి ప్రతిరోజు మనతో కూడా చెప్తారండి. తన కుమారుని ఆజ్ఞ ప్రకారం నడుచుకోమని ఆమె మనకు బోధిస్తారు. మనం ఆమె మాటలు విందాం. అయినా ప్రభు అది నాకేమి నీకేమి అని తల్లితో అన్నారు కదా, అంటే ఆ విషయంలో తనేం చేయనవసరం లేదనే కదా. మరి ఆమె ఆయన చెప్పినట్లు చేయండి అని సేవకులను పురమాయిస్తుంది ఏంటి అని మనకు సందేహం కలగవచ్చు. అయితే
ఆమె అలా అనడం తనకు తన కుమారుని మీద ఉన్న అచంచలమైన విశ్వాసానికి సూచికండి. తన కుమారుడు తప్పకుండా చేస్తాడు, వాళ్ళకు ద్రాక్షరసం ఇస్తాడు అన్న ఆమె నమ్మకానికి ఆ మాటల ప్రతీక. శూన్యం నుండి సకల సృష్టిని కలుగు చేసిన తన కుమారునికి అక్కడ ద్రాక్షరసాన్ని సమకూర్చడం అసాధ్యం కాదు అని నమ్మిన ప్రథమ విశ్వాసి కన్యమరియ అండి. సోదరులారా, విధేయతలోనే విశ్వాసం ప్రకటితమవుతుంది. అది ఆమె విషయంలో జరిగింది. కన్యగానే నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావన్న దేవదూత మాటలు ఆమె విశ్వసించి దేవుని ఆజ్ఞకు విధేయించింది. నేను ప్రభు దాస్యాలని చెప్పింది. లోకాసువార్త 1 అధ్యాయం 35 వచనాల్లో మనం చదువుతాం. క్రీస్తులో విశ్వాసం ఉంచిన బిడ్డలు ఎలా విధేయత కలిగి జీవించాలో ఆమె మనకు నేర్పుతున్నారండి. తల్లి తన బిడ్డలకు విశ్వాస యాత్రలో మాతృక ఇచ్చినట్లు ఆమె మనకు ఆదర్శాన్ని ఇస్తూ ఉన్నారు. ఇక అక్కడ ఏం జరిగిందో మనకు తెలుసు. ఆమె సలహా ప్రకారం, సూచన ప్రకారం ప్రభు చెప్పినట్లు చేసిన సేవకులు ఆ రోజు తమ జీవితాల్లో కనీ విని ఎరుగని అద్భుతాన్ని చూచారు. తమ కళ్ళ ముందే 6 రాతి బాణల నిండుగా ఉన్న నీరు శ్రేష్టమైన ద్రాక్షరసంగా మారింది. సోదరులారా, గమనించండి. మనం ప్రభు మాట ఎప్పుడు వింటామో, ఏనాడైతే ఆయన ఆజ్ఞకు విధేయస్తామో ఆనాడు మన జీవితాల్లో ఏ లోటు ఉండదు, మన జీవితాలకు శ్రేష్టత సమకూరుతుంది. ఇక మనం ధ్యానం చేసే 4వ వాక్యం, ఆ బాణలను నీటితో నింపుడు అని. యేసుస్వామి సేవకులతో అంటున్న ఈ మాటలకు జాగ్రత్తగా గమనించండి. మీ దగ్గర ద్రాక్షరసం ఏమైనా ఉంటే 4 చుక్కలు ఆ బాణంలో పోయండి, దాని నుండి మీకు కావలసినంత రసాన్ని ఇస్తానని ప్రభు అనడం లేదండి. ఆ బాణలను నీటితో నింపండి అంటున్నారు. ద్రాక్షరసం ఇవ్వడానికి నీటిని బాణంలో నింపమంటున్నారు. ఇక ఆ బాణలు ద్రాక్షరసం కోసం వాడేవి కాదు, శుద్ధీకరణ కోసం వాడే నీటి బాణలు. 6 రాతి బాణలు అంటే వాటిలో ద్రాక్షరసం చుక్క కూడా లేదు. ఆ నీటికి ద్రాక్షరసం రుచి లేదు, వాసన కూడా లేదు. అటువంటి బాణల నుండి వాళ్లకు ప్రభు ద్రాక్షరసం ఇచ్చారు. సోదరులారా, ఇది దేనికి సూచనగా ఉందో గ్రహించారా? ఏమీ లేని నుండి ప్రభు సమృద్ధిని ఇవ్వగలరు అనడానికి సూచనగా ఉంది. ఆయన ఆదిలో శూన్యం నుండి సమస్త సృష్టిని చేసినట్లు ఇప్పుడు ద్రాక్షరసపు ఛాయలు కూడా లేని నీటి నుండి ద్రాక్షరసాన్ని కలుగు చేస్తున్నారు. సామాన్యమైన దానిని శ్రేష్టమైన దానిగా మారుస్తున్నారు. అందుకే శిష్యులు ఆయన్ని విశ్వసించారు. ఆ అద్భుతాన్ని చూచి వాళ్ళు విస్మయం చెందారు. శూన్యం నుండి ఈ సృష్టిని కలుగు చేసిన దేవుణ్ణి ఆయనలో చూచారు. సోదరులారా, మనం ప్రభుని ఆశ్రయిస్తే పాపులమైన మనల్ని ఆయన పవిత్రులుగా చేస్తారు. సామాన్యులను అసామాన్యులుగా మారుస్తారు. చేపలు పట్టే జాలరులను మనుష్యులు పట్టే మాన్యులుగా మార్చినవాడు మన దేవుడు. మరో విషయం ఏంటంటే, ఆ బాణలు నిండుగా అంచుల వరకు నింపబడ్డాయండి. మనలో నిండైన విశ్వాసం ఉంటే అద్భుతాలు జరుగుతాయనడానికి ఇది సూచన. సోదరులారా, ఇక్కడ సేవకుల విధేయత చూడండి. ఆ బాణలను నీటితో నింపుడు అన్న ప్రభు ఆదేశాన్ని సేవకులు తూచే తప్పకుండా పాటించారు, విధేయించారు. దేవుని ఆదేశాలను పాటిస్తే, ప్రభు ఆజ్ఞలను పాటిస్తే మన జీవితాల్లో అద్భుతాలను చూస్తామండి. ఈ బాణలు నీటితో నింపడం ఏంటి? ఈ నీరు ద్రాక్షరసం అవుతుందా అని ఆ సేవకులు సందేహించలేదు. ఆ పని చేయడానికి నిరాకరించనూ లేదు. ఆయన చెప్పినట్లు చేశారు. దేవుని ఆజ్ఞలకు విధేయిస్తే మనకు శ్రేష్టమైనది లభిస్తుంది. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే, ఆ బాణల్లోని నీరు మారింది కానీ ఆ బాణలు మారలేదండి. ఇది గొప్ప మర్మం. ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళ అంతరంగం మారాలి, లోపల శుద్ధి జరగాలి. వాళ్ళ అంతరంగిక పురుషుడు, లోని పురుషుడు మారాలి. బయట మారకపోయినా పర్వాలేదు, లోపల మారాలి, స్వభావం మారాలి. వాళ్ళు క్రీస్తు స్వభావాన్ని పొందాలి, క్రీస్తులోనికి రూపాంతరం చెందాలి.
బాప్తిస్మం పొందినప్పుడు నీ పేరు మారకపోయినా పర్వాలేదు, కానీ నీ హృదయం మారాలండి. నీ బాహ్య వేషధారణ మారకపోయినా పర్వాలేదు, నీ ఆలోచన మారాలి, నీ జీవితం మారాలి. మరి క్రీస్తు బిడ్డలు అని చెప్పుకునే మనం మారుతున్నామా? రూపాంతరం చెందుతున్నామా? క్రీస్తులో క్రొత్త సృష్టి అవుతున్నామా? మన జీవితాలను పరిశీలించుకుందాం. చివరిగా సోదరులారా, కానాపల్లె పెండ్లి విందు గృహం మనకు 3 మర్మాలు తెలియచేస్తుంది. ఒకటి, యేసు దైవరాజ్యాన్ని నెలకొల్పటానికి వచ్చిన అభిషిక్తుడు, ప్రభుహిత సంవత్సరాన్ని ప్రకటించటానికి వచ్చిన మెస్సయ, దేవుని రాజ్యాన్ని మన మధ్య అవతరింప చేయటానికి వచ్చిన మన రక్షకుడు. నీటిని ద్రాక్షారసంగా మార్చిన యేసు పాపపు లోకాన్ని పరలోకంగా మార్చే దేవుడండి. ఆయన ద్వారానే ఈ లోకానికి శాంతి, సమాధానం, ఆరోగ్యం, ఆనందం లభిస్తాయి. ఆయన్ని ఆశ్రయిద్దాం. రెండవది, పెండ్లి గృహంలో లేదా వివాహ జీవితంలో క్రీస్తు ఉంటేనే సమృద్ధి ఉంటుంది. వివాహ జీవితాల్లో దంపతుల మధ్య క్రీస్తు లేకపోతే ప్రేమానురాగాలు ఉండవు, సఖ్యత, సమాధానం ఉండదు, త్యాగ గుణము, విశ్వసనీయత ఉండవు, పవిత్రత ఉండదు. కాబట్టి దంపతులు ఎప్పుడు క్రీస్తును తమ మధ్య ఉంచుకోవాలి, ప్రతిష్ఠించుకోవాలి. తమ గృహాలలో ఆయనకు ప్రధాన స్థానం ఇవ్వాలి. తమ గృహాలను, తమ కాపురాలను ఆయనకు సమర్పించుకోవాలి. చివరిగా మనం ఒక విషయం గుర్తుంచుకుందాం. కన్యమరియ మానవ శ్రేయస్సు కోసం విజ్ఞాపన చేసే తల్లి. వారికి ద్రాక్షారసం లేదు అంటూ తన కుమారుని విజ్ఞాపన చేసి పెండ్లి విందు సమయంలో జరిగిన ఆ కొరతను, లోటును ఆమె తన కుమారుడి ద్వారా తీర్చింది. అట్లాగే ఆమె మన జీవితాల్లో వెలితిని, లోటును తీర్చడానికి మన నిమిత్తం, మన తరపున యేసుస్వామికి నిత్యం విజ్ఞాపన చేస్తారు. అందుకే మనం ఆమె సాయం కోరుతూ ఉన్నాం. అయితే చాలామంది దీనిని ఒక అపవాదు కథోలిక్ క్రైస్తవుల మీద వేస్తారు. వీళ్ళు ఎప్పుడు మరియను ఆశ్రయిస్తారు, మరీకి ప్రార్థన చేస్తారు, ఆమె దగ్గరకు వెళుతారు అని. దానివలన వచ్చిన నష్టమేం లేదండి. దానివలన దేవుని ఘనత ఏమి తగ్గటం లేదు, యేసు క్రీస్తుకు మనం దూరం అవటం లేదు. దానికి బదులు మరి దగ్గరికి వెళ్ళటం ద్వారా మనం యేసుక్రీస్తుకి ఇంకా దగ్గర అవుతూ ఉన్నాం. ఆమె ఆ పెండ్లి విందుశాలలో ఉన్నటువంటి ఆ సేవకులతో ఏం చెప్పారు? ఆయన చెప్పినట్లు చేయుడు అన్నారు. తాను చెప్పినట్లు చేయమనిలా, యేసు చెప్పినట్లు చేయమని ఆ సేవకులు పురమాయించి వాళ్ళని యేసు దగ్గరికి నడిపించారు. అట్లాగే ఆమె మనలను కూడా యేసు దగ్గరకు నడిపిస్తారు, కానీ తనతో ఆమె స్వార్థంతో ఉంచుకోరండి, తన దగ్గర అట్టు పెట్టుకోరు. పేర్ మరియం ఆద్ జేసుం అనే లాటిన్ నానుడి దీని నుండే పుట్టింది. త్రూ మేరీ టు జీసస్. ఆమె ద్వారా మనం యేసు దగ్గరకు వెళుతూ ఉన్నాం. ఆమె మనల్ని యేసుస్వామి దగ్గరకు నడిపిస్తూ ఉంది. ఈ విషయాన్ని గుర్తుంచుకుందాం. తల్లి తన బిడ్డల శ్రేయస్సు కోరి వాళ్లను శ్రేష్టమైన నిధి దగ్గరకు నడిపిస్తారు. ఆ శ్రేష్టమైన నిధి యేసుక్రీస్తే, తన కుమారుడే, తన గర్భస్థ శిశువే, తన గర్భంలో జన్మించిన దేవుని సుతుడే. ఆయన సర్వ నిధి, సర్వ కృపానిధి, సర్వ శుభముల, శ్రేయస్సుల శ్రేష్టమైన నిధి. ఆయన దగ్గరకు ఆమె మనల్ని నడిపిస్తున్నారు కనుక మనం ఆమె సహాయాన్ని కోరడానికి ఎటువంటి సందేహము పడనవసరం లేదు. క్రీస్తు తల్లి మరియా మనకు క్రీస్తుకు మధ్య అడ్డు కాదు, అవరోధము కాదు. ఆమె మనలను క్రీస్తు దగ్గరకు నడిపించే వారధి. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రియమైన ప్రభు, మీ వాక్యమును ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకిచ్చిన ఈ సమయానికే మీకు స్తోత్రాలు. ప్రభు, కానాపల్లిలో నీ మొదటి అద్భుతాన్ని చేసి నీ మహిమను ప్రదర్శించావు. నీ శిష్యులు నిన్ను విశ్వసించారు. అదే సందర్భంలో నీ తల్లి ఘనతను, ధన్యతను లోకముందు ఎంతో చక్కగా మీరు చాటారు.
ఈ సమయం ఇంకనూ రాకునను మీ తల్లి మాటను గౌరవించి ఆ పెండ్లి విందులో శ్రేష్టమైన ద్రాక్షరసాన్ని సమకూర్చావు. ప్రభు మీకు స్తోత్రాలు. బిడ్డలు తల్లిదండ్రుల ఎడల చూపవలసిన విధేయతను గురించి మాకు నేర్పించావు ప్రభు. ఇంకా వివాహ బంధంలో క్రీస్తుకు చోటుంటే ఏ లోటు ఉండదని కూడా మాకు నేర్పావు. నీవు నేర్పిన మర్మాలను గ్రహించి మీ బిడ్డలుగా జీవించి మీకు మహిమను తెచ్చుటకు కావలసిన ఆత్మాభిషేకాన్ని మాకు అనుగ్రహించండి. ఆమెన్. ప్రభు కృప సదా మనకు తోడై ఉండునుగాక. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.